సార్ చెప్పండి. అక్రమాలతో నిండిపోయిందంటారా ఈ 11 నెలల పరిపాలన? ఎలా ఉందసలు? బానే ఉందంటారా? ఎలా ఉంది మే నెల నుంచి సూపర్ 6 పథకాలు అమలులోకి రానున్నాయి. కొత్తయి ఇప్పుడు కొత్తగా ఎంత డబ్బుండాలిగా. డబ్బుండాలంట. మరి గత ప్రభుత్వంలో ఆయన అలాగే డబ్బు విసిరేసారు కదా! అంటే ఇస్తాను అన్నారు, ఇచ్చారు. అది ఎంతవరకు అంటే సగం వరకు మాత్రమే. లాస్ట్‌కొచ్చేసరికి ఎళ్ళలేదు. మరి ఈ జనాలకిచ్చారు. ప్రభుత్వం మొదలుపెట్టారు ఇప్పుడు. ఎలా జనాలకిచ్చారు. రోడ్లయి చేయలేదుగా. ఆ! రోడ్లయి మరి ఇప్పుడు రోడ్‌లో ఈళ్ళు మార్పులొచ్చినియి, డ్రైనేజ్ మార్పులొచ్చినియి. అసలెలా ఉన్నాయి మీ గ్రామంలో ఎలా ఉంది? బావున్నాయి. బావుందా? రోడ్లయి ఎక్కడ గుంతలు లేవు. అన్నీ బావున్నాయి. హ్మ్. రోడ్లన్నీ బానే ఉన్నాయంటారా? రోడ్లన్నీ బావున్నాయి. డ్రైనేజ్‌ల వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్‌లు? చేత్తన్నారు అయ్యి గూడా. ఇప్పుడేగా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటున్నారా డ్రైనేజ్ వాటిని? పట్టించుకోండి. పట్టించుకుంటారా? సచివాలయం స్టాఫ్ ఎలా ఉంటున్నారు? సచివాలయం వాళ్ళు? బావుంది. వాళ్ళు పెన్షన్ విషయంలో ఏమన్నా అక్రమాలు ఆళ్ళు గాని లేదు. ఏమైనా చేస్తున్నారా? బావుంది. లేదు బానే ఉంది. ఇస్తున్నారు. బానే ఇస్తున్నారు. బానే ఇస్తున్నారు. ఇంకెలా ఉంది ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఇంక ఎమ్మెల్యే గారు ఏం చెప్పక్కర్లేదిక. ఈయనుంటే ఇక ఏ ప్రభుత్వం అన్నా ఈయన పని చేసుకోవడం వల్ల. ఆ! గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి పరిపాలన ఆపేసారంట. చేసారా ఎమ్మెల్యే గారు కూడా? ఏం చేయలే. ఏం అంతా చేయలేదు. ఇష్టారాజ్యం అయిపోయింది. ఆ! గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం అది. మన చింతమనేని ప్రభాకర్ గారు ఆ టైంలో కూడా ఏమైనా సేవలు అందించారా ప్రజలకి? ఎక్కడైనా ఏ ఊళ్ళో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదన్నా వెళ్ళేవారు. ఈయన వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఆ! వాళ్ళు వీళ్ళని కాదు. ఆ! వెళ్ళాలంటే ఆయన వెళ్ళిపోతారు డైరెక్ట్. ఆ! అప్పుడు కూడా సాయం చేసారా ప్రజలకి? సాయం చేసేవాళ్ళు. సాయం చేసారా? ఇప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారండి చింతమనేని ప్రభాకర్ గారు ఇక్కడ? ఇవన్నీ ఇక అభివృద్ధి మీద అంతా ఏ పని కావాలన్నా రోడ్లే కాకుండా శాలలోకి వెళ్ళేవి అయ్యి అన్ని డ్రైనేజీలని అవన్నీ కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి మీ గ్రామంలో? కరెంటు వాడకాన్ని బట్టి కరెంట్ అంటే మరి ఊరిగా వాడేసి కరెంట్ బిల్ రాకూడదంటే ఎక్కడి నుంచి రాకుండా ఉంటుంది. వాడకాన్ని బట్టి కరెంట్ బిల్ అది ఎవరో చెప్పరుగా వాడుకో వాడుతున్నాం అని చెప్పరు. సో కరెంట్ బిల్ వచ్చేస్తుందంట. మరి గతంలో కూడా అలాగే చేశారు కదా! 7, 8 సార్లు పెంచారు. అప్పుడు ఇదే ప్రజలు అప్పుడేమన్నారంటే వీళ్ళు పెంచుతున్నారు, టాక్స్‌లేస్తున్నారు అన్నారు. మరి ఇదే ప్రభుత్వంలో అలా పెరుగుతుంటే మీరెందుకని ఇలా ఈ వాడకం బట్టి ఇప్పుడు అని? అభివృద్ధి కనపడుతుందిగా. ఏదో ఒకటి పని చేస్తున్నారు. చేయకోకుండా డబ్బులు రాదు, ఆదాయం రాకపోతే ఎక్కడి నుంచి వస్తారు అన్ని మట్టికి? ఎక్కడి నుంచి వస్తాయి? మనకి అసలు డబ్బు లేనప్పుడు ఆదాయం రావాలిగా. ఏదో ఒక ఆదాయం వస్తే దాన్ని మళ్ళీ ప్రజలకేగా రోడ్లని అయ్యాలి ఇయ్యాలి. అసలు బళ్ళు వేసుకొని వెళ్తారు.